వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 3 ఏళ్ల క్రితం తాను రాజీనామా చేస్తే ఎన్నికల ముందు ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం ఏం సాంప్రదాయమని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో తాను స్పీకర్ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించారని కోరినప్పటికీ పెండింగ్ లో పెట్టారని, ఇప్పుడు ఎన్నికలకు 3 నెలల సమయం ఉన్న తరుణంలో రాజీనామాను ఆమోదించారని మండిపడ్డారు. రాజీనామాను ఆమోదించే ముందు కనీసం తన అభిప్రాయాన్ని తీసుకోవాలనే నియమాన్ని కూడా స్పీకర్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల గురించి జగన్ ఎంత భయపడుతున్నారో తన రాజీనామా ఆమోదంతో అర్థమవుతుందని గంటా ఎద్దేవా చేశారు. రాజ్యసభ సీట్ల భయం జగన్ లో కనిపిస్తోందని, వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా 50 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారనే భయంలో జగన్ ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 2021 ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, స్వయంగా హానరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చాం, ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదాల వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం పర్సనల్గా. అంతేకాదు ఆ తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా. ఇట్లా రాజీనామా ఇచ్చాం, ఏమన్నా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు, దాంట్లో ఫార్మాట్లో ఇచ్చాం. ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే, ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు, ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం, ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అయిపోతుంది. ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా అఫీషియల్గా మళ్ళీ ఆ రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం జరిగింది. రాజీనామాని అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు, కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగ్గర్ కావటం, ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటం, అది మరింత ఉధృతం కావటం. మరి మా నాయకులందరూ కూడా బండారు గారు కావచ్చు, బాబ్జీ గారు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు, అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు, లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు, లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సంఘీభావంగా కానీ వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఉండేది. కానీ ఎక్కడ కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పడం, లేకపోతే కుంటి సాకులు చూపించడం, తూతూ మంత్రంగా మేము కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అని చెప్పి కబుర్లు చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన పోరాటాలు కానీ లేకపోతే సంఘీభావం కానీ తెలియజేయాలి. ముఖ్యమంత్రి గారు అయితే ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కొన్ని 100 సార్లు విశాఖపట్నం వచ్చి ఉంటారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటారు, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి ఉంటారు. కనీసం పోరాట కమిటీ కలవాలని ప్రయత్నం చేస్తే కూడా ఒక్కసారి, అది కూడా ఎయిర్పోర్ట్ బయట ఒక టెంట్లో, అది మొక్కుబడి తంతుగా కలిసి వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంట్ తీసుకున్నాడు. మన పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ వాటికి సంబంధించిన రాష్ట్రాలు, అక్కడ ఒక ప్లాంట్ ప్రైవేటైజేషన్కి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు, కోల్డ్ స్టోరేజ్లోనే రాజీనామా అయితే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమోదించినప్పుడు కూడా మామూలుగా కొన్ని రాజీనామాలు ఆమోదించినప్పుడు చెప్తారు, వెళ్ళి స్పష్టంగా కలిసినప్పుడు వారిని ఫోన్ చేసినప్పుడు. ఇది గంటా గారు చేసింది ఏంటి, ఆవేళ ఒక భావోద్వేగంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతుందని భావోద్వేగంతో చేశారు. అయిపోయి 3 ఏళ్ళు అయింది, ఉద్యమం కూడా చాలా నడిచింది.
కానీ ఈరోజు చేశాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత దిగజారుడు మనిషో, ఎంత భయంతో ఉన్నాడు. ఎందుచేతంటే 151 మంది గెలిచినటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు పిరితనం వచ్చింది. మామూలు పిరితం కాదు, తాడేపల్లి కొంప పైనుంచి రావాలంటే భయపడుతున్నాడు. ఎవరి కోసం భయపడుతున్నాడు? ఏదో అంగన్వాడీ ఉద్యమాలు చేస్తారు వాళ్ళు కొడతారనో, లేదా సర్వశిక్ష అభియాన్ ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు కొడతారనో, టీచర్స్ ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు కొడతారనో, రేపో మాపో విఆర్ఓ రెవెన్యూ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు వాళ్ళు కొడతారం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారంటే వాళ్ళ వైకాపా వాళ్ళే తన్నుతారన్న భయంతో ఉన్నాడు ఇవాళ. చూసారు అన్ని నియోజకవర్గాల్లో రోజు ఒక నియోజకవర్గం ఈ జగన్మోహన్ రెడ్డి తిడుతున్నారు. దాన్ని డైవర్ట్ చేసి రేపు బెదిరించాలని శాసనసభ్యులు ఇప్పటికే 60 మంది ఉన్నారు పైన. ఆయా పార్టీ వాళ్ళతో ఫోన్లో కలిసో దొంగసాటో రహస్యంగా కలుస్తూ ఉన్నారు. ఆ 60 మంది వెళ్ళిపోతారు. కనీసం గంటా గారు రాజీనామా ఆమోదించేసిన తర్వాత ఇంకొకటి రాబడుతున్నాడు, నోటీస్ ఇస్తాడు. ఇప్పుడు స్పీకర్ ఎప్పుడు మద్దాలగిరి, ఎప్పుడు వాసుపల్లి గణేష్ కుమారు, ఎప్పుడు కర్ణం బలరాము, ఎప్పుడు వంశీకృష్ణ, ఎప్పుడు మేము లాకిచ్చాం. స్పీకర్ కళ్ళు మూసుకున్నాడు ఎంతవరకును. స్పీకర్ ఆఫీస్ ఏమైనా గాజు కాస్తున్నా స్పీకర్ ఆఫీసులో సెక్రటరీ అడుగుతున్న గాజు కాస్తున్నాయినా. అప్పుడు నోటీస్ ఇస్తే 4 రోజుల్లో రద్దు అంటే కోడ్ వస్తూ ఉంటే ఇప్పుడు నోటీసులు అంటే 60 మందికి బెదిరింపు అనమాట. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ దిక్కుమాలి పదవుడు అడగదని చెప్తున్నాయా? నీ దగ్గర ఎమ్మెల్యే చేసిన ఒకటే, చివరికి ఎక్కడో బార్కు అనుకోవాలని సప్లై ఉద్యోగం చేసిన ఒకటేనయ్యా చెప్తున్నారు. మీ ఎమ్మెల్యే చెప్తున్నారు మాకు పనికిమాల ఉద్యోగం మాకేముంది, జీతాలు బచ్చాలి తప్ప అంతా సజ్జల సుబ్బారెడ్డి లేదా విజయసాయి రెడ్డి అని.